Hello viewers, welcome to the review of match number 34 between Lucknow Super Giants and Chennai Super Kings. ఈ మ్యాచ్ అయితే లక్నోలోని ఏకైనా స్టేడియంలో జరిగింది. బట్ అసలు మ్యాచ్ లక్నోలో జరుగుతుందా చెన్నైలో జరుగుతుందా అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే మొత్తం గ్రౌండ్ అంతా ఎల్లో డ్రెస్లో మునిగిపోయింది. ఈసారి ఎక్కడ చూసినా లాస్ట్ టైం కంటే ఎక్కువగా ధోని మేనియా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎల్లో కనిపిస్తుంది. కానీ ఇవాళ దానికి మించిన రీతిలో అసలు మొత్తం 80% 90% ఎల్లో కనిపించింది. మొత్తం ఆ రేంజ్లో డామినేషన్ ఉండింది లక్నో హోమ్ గ్రౌండ్లో. బట్ ధోని మేనియా ఉన్నా కానీ ధోని వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడినా, లాస్ట్ మ్యాచ్ లాగా మెరుపు ఇన్నింగ్స్ ఆడినా కానీ లాస్ట్కి లక్నో సూపర్ జైంట్స్ అయితే చాలా ఈజీగా గెలిచేశారు ఈ మ్యాచ్లో. స్కోర్ కార్డ్ విషయంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే సిఎస్కే వాళ్ళు బ్యాటింగ్ చేసి చాలా యావరేజ్ స్కోర్ 176 రన్స్ కొట్టారు 20 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయి. జడేజా ఒక్కటే కొంచెం పెద్ద ఇన్నింగ్స్ ఆడారు, ఇంకెవరి నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. లాస్ట్లో ధోని వచ్చి కొంచెం మంచి ఫినిషింగ్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్ లాగా, కాబట్టి ఈ మాత్రం స్కోర్ అన్న వచ్చింది, లేదంటే అది కూడా వచ్చేది కాదు. అండ్ దాన్ని చేజ్ చేస్తున్న లక్నో సూపర్ జైంట్స్ అసలు 15 ఓవర్స్ వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. ఓపెనర్స్ కేఎల్ రాహుల్ అండ్ క్వింటన్ డికాక్ నీట్గా నిదానంగా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ జస్ట్ లాంఛనంగా మారింది లాస్ట్ మిగిలిన ఫినిషింగ్. లాస్ట్లో 2 వికెట్స్ పడ్డా కానీ ఓపెనర్స్ ఇద్దరు, మిగతాది మొత్తానికి తొందరగా అయితే మ్యాచ్ని ఫినిష్ చేయలేకపోయారు. 19 ఓవర్స్ వరకు ఆడారు. బట్ ఈజీగా అయితే మ్యాచ్ మొత్తం వన్ సైడెడ్గానే జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పాలంటే. సో ఎండ్ కార్డ్ ఈజ్ లైక్ లక్నో డిఫీటెడ్ సిఎస్కే బై 8 వికెట్స్. వెరీ కాంప్రహెన్సివ్ విన్ అని చెప్పాలి. అండ్ 6 బాల్స్ మిగిలి ఉండగానే కొట్టేశారు. సో ఈ మ్యాచ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది అయితే ఎల్ఎస్జి కెప్టెన్ కేఎల్ రాహుల్. అండ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది చూస్తున్నాం మనం. లాస్ట్ 5-6 మ్యాచెస్గా అందరూ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటున్నారు. అదే ట్రెండ్ కంటిన్యూ అయింది ఇక్కడ కూడా. చేంజెస్ విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ ఒక్క చేంజ్ చేశారు. సో మళ్ళీ లాస్ట్ మ్యాచ్ డెబ్యూ ఇచ్చిన వెస్టిండీస్ బౌలర్ షమార్ జోసెఫ్ చాలా మర్చిపోయే డెబ్యూ అని చెప్పాలి, బ్యాడ్ పర్ఫార్మెన్స్. సో తన ప్లేస్లో తీసేసి న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీని తీసుకున్నారు టీంలోకి. అసలు నవీన్ ఉల్ హక్ అయితే డీసెంట్గా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు, కానీ ఎక్కడ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అందుకని వాళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఈ మ్యాచ్ అయితే వాళ్ళు డేవిడ్ విల్లీ రిప్లేస్మెంట్గా స్క్వాడ్లోకి తీసుకున్న మ్యాట్ హెన్రీని ఆడించారు. సిఎస్కి అయితే 2 చేంజెస్ చేశారు. డారెల్ మిచెల్ ఎక్కడ కూడా మంచి స్టార్ట్స్ వచ్చినా అగైన్ పెద్ద మ్యాచ్ విన్నింగ్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు ఐపీఎల్లో. మేబీ తన్ని ఇంకా ఆపేసి ఇంకా మొయిన్ అలీని ట్రై చేద్దాం అనుకున్నారేమో, మొయిన్ అలీని తీసుకున్నారు. అండ్ ఆల్సో లాస్ట్ టైం లక్నో మ్యాచ్లో మొయిన్ అలీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంట. సో తనకి మంచి ఫేవరబుల్ రికార్డ్ ఉంది లక్నో బ్యాట్స్మెన్ పైన, ముఖ్యంగా క్వింటన్ డికాక్ పైన అనేసి తన్ని తీసుకున్నారేమో స్పెషల్గా ఈ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. అండ్ దెన్ దీపక్ చహర్ ఇంజురీ నుంచి కోలుకోవడంతో శార్దుల్ ఠాకూర్కి ప్లేస్ పోయింది. సో శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో దీపక్ చహర్ అయితే వచ్చేసాడు టీంలోకి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లే అయితే వెరీ యావరేజ్ పవర్ ప్లే, 50 రన్స్ కొట్టారు. బట్ వాళ్ళు మెయిన్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్స్ కోల్పోయారు పవర్ ప్లేలో. ఓపెనర్ అయితే ఈ మ్యాచ్ కూడా లాస్ట్ మ్యాచ్ లాగే అజింక్య రహానేనే వచ్చారు. సో వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది, అది పర్మనెంట్ చేంజ్ లాగా ఉంది. అండ్ రహానే వాజ్ ప్లేయింగ్ ఆన్ వన్ సైడ్, ఈ వాజ్ ప్లేయింగ్ వెల్, బాగా మంచి షాట్స్ కొట్టాడు ఫోర్స్ అన్ని. బట్ రచిన్ రవీంద్ర ఫస్ట్లోనే డక్అవుట్గా అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కొన్ని షాట్స్ కొట్టినా కూడా మళ్ళీ విత్ ఇన్ పవర్ ప్లేనే అవుట్ అయిపోయాడు. సో పవర్ ప్లేలోనే కొంచెం పెద్దగా ఎఫెక్ట్ పడింది సిఎస్కేకి. మొత్తానికి 51 రన్స్ కొట్టారు. అండ్ సర్ప్రైజింగ్గా 2 డౌన్లో రవీంద్ర జడేజా వచ్చారు ఈ మ్యాచ్ అయితే. ఎందుకంటే డారెల్ మిచెల్ బదులు మొయిన్ అలీని తీసుకున్నారు, కాబట్టి మొయిన్ అలీని లాస్ట్లో ఫినిషింగ్కి వాడుకుందామని అనుకున్నట్టున్నారు. సో మిగతా బ్యాట్స్మెన్ అందరూ 1 పొజిషన్ పైకి మూవ్ అయ్యారు. సో రవీంద్ర జడేజా వచ్చేసారు 2 డౌన్. సో దీని తర్వాత నెక్స్ట్ 6 ఓవర్స్ అయిపోయిన తర్వాత 10 ఓవర్స్ మధ్యలో అయితే 30 రన్స్ కొట్టి 1 వికెట్ లూజ్ అయిపోయారు. ఆ 1 వికెట్ రహానే. సో రహానే 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అండ్ దాని పిచ్ ఎలా ఉన్నా కానీ, కండిషన్స్ ఏమైనా, హీస్ ప్లేయింగ్ అటాకింగ్ క్రికెట్ చూస్తూనే ఉన్నాం సిఎస్కేలో. అదే కంటిన్యూ చేసి షార్ట్కి ట్రై చేసి అవుట్ అయిపోయారు. సో దాని తర్వాత అయితే సిఎస్కే మిడిల్ ఓవర్స్ భారాన్ని మోస్తున్న శివం దూబే వచ్చేసారు టీంలోకి బ్యాటింగ్కి. బట్ దెన్
చాలా మనం చూస్తుంటే లాస్ట్ 2, 3 మ్యాచెస్‌గా శివం దూబే బ్యాటింగ్ వల్లనే కోలుకుంటుంది సీఎస్‌కే కొంచెం ఎర్లీ ట్రబుల్ ఉన్నా గానీ, బట్ ఈ మ్యాచ్ అది జరగలేదు. ఎందుకంటే 10థ్ ఓవర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే 2 వికెట్స్ కోల్పోయారు. శివం దూబే ఫస్ట్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత సమీర్ రిజ్వీ కూడా తనకి ఇన్‌ఫాక్ట్ హోమ్ గ్రౌండ్ లాంటిది ఇది చెప్పాలంటే. ఎందుకంటే తను యూపీ నుంచి, బట్ తను కూడా ఏమి ఇంపాక్ట్ చూపించలేదు. జస్ట్ 1 రన్‌కి అవుట్ అయిపోయాడు. సో 10th టు 15 ఓవర్స్ మధ్యలో అయితే ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు సీఎస్‌కే. సో ఇక్కడే మ్యాచ్ కొంచెం వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫేజ్‌లో ఇంకొంచెం ఇంకా శివం దూబే మంచిగా ఇన్నింగ్స్ ఆడి ఇక్కడ యాక్సలరేట్ చేయాలి వాళ్ళు. బట్ ఈ 5 ఓవర్స్‌లో జస్ట్ 24 రన్స్ కొట్టి 2 వికెట్స్ లూజ్ అయిపోయి మొత్తానికైతే మొయిన్ అలీ వచ్చేసారు. దాని తర్వాత ధోని రాలేదు అప్పటికి 5 వికెట్స్ పడినా కూడా. 15 ఓవర్స్‌కి జస్ట్ 7 రన్ రేట్‌తో 105 ఉంది స్కోర్. సో ఇంకా ఈ లాస్ట్ 5 ఓవర్స్‌లో 60 కొట్టినా 165 మాక్సిమం 160, 165 వస్తది అనుకున్నాము. బట్ స్టిల్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించిపోయి లాస్ట్ 5 ఓవర్స్‌లో అయితే 71 రన్స్ కొట్టేశారు సీఎస్‌కే సక్సెస్‌ఫుల్లీ. మొత్తానికి 176 వచ్చింది. మెయిన్ రీజన్ ఈజ్ ఫస్ట్ బిష్నాయ్ వేసిన ఓవర్‌లో మొయిన్ అలీ 3 సిక్సెస్ బ్యాక్ టు బ్యాక్ కొట్టాడు. బట్ దెన్ తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. మొత్తానికి తనైతే 20 బాల్స్‌కి 30 బాల్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ కేమ్ ద బిగ్ మూమెంట్. లాస్ట్ మ్యాచ్ 4 బాల్స్‌కి 20 రన్స్ కొట్టి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోని వచ్చేసారు క్రీజ్‌లోకి. అండ్ దెన్ స్టేడియం మొత్తం ఊగిపోయింది. ఎందుకంటే అందరూ యెల్లో షర్ట్‌లు వేసుకొని ధోనిని చూడడానికి వచ్చారు. లక్నో ఫ్యాన్స్ కూడా ధోనిని చూడాలనుకున్నారు. సో అదే జరిగింది. ధోని అయితే వచ్చేసారు క్రీజ్‌లోకి. అండ్ దెన్ ధోని లాస్ట్ మ్యాచ్ లాగా మళ్ళీ ఇంకొక మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. 9 బాల్స్‌కి 28 రన్స్ అండ్ ఒక భారీ 101 మీటర్స్ 6 కూడా కొట్టాడు ధోని అయితే. అండ్ దెన్ జడేజా మీన్‌వైల్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ దెన్ లాస్ట్ వరకు నాట్ ఔట్‌గా ఉన్నాడు. ఓకే. 150 స్ట్రైక్ రేట్ వరకు ఉంది. బట్ మేబీ లాస్ట్‌లో ఇంకొంచెం యాక్సలరేట్ అయ్యి ఇంకొంచెం పెద్ద షాట్స్ కొట్టుండొచ్చేమో. బట్ మెజారిటీ స్ట్రైక్ అయితే పెద్దగా రాలేదు. ఎందుకంటే మొయిన్ అలీ, ధోనినే ఎక్కువ ఆడారు లాస్ట్ 5 ఓవర్స్. మొత్తానికైతే 176 కొంచెం యావరేజ్ బిలో పార్ స్కోరే. అదే కెప్టెన్ కూడా అదే చెప్పాడు. తర్వాత మేబీ ఒక 190 అలా ఉంటే ఇంకొంచెం బాగుండేది అన్నట్టు. కీ పర్ఫార్మర్స్ హై స్కోరర్ జడేజా ఫస్ట్ నుంచి 2 వికెట్స్ పడ్డప్పటి నుంచి పవర్ ప్లేలోనే వచ్చి లాస్ట్ వరకు నాట్ అవుట్‌గా ఉండి మంచి స్కోర్ రావడానికి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ దెన్ ధోని ఫినిషింగ్ ఎలాగో ఉంది. ఫెయిల్యూర్స్ చెప్పాలంటే రవీంద్ర ఫస్ట్ 2 మ్యాచెస్ చూసి అసలు అబ్బో! సీఎస్‌కేకి ఇంకొక స్టార్ వచ్చేసాడు. పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. తర్వాత ఒక్క మ్యాచ్ కూడా క్లిక్ అవ్వలేదు తను. మేబీ ఎక్స్‌ట్రా ప్రెషర్ ఏమన్నా ఫీల్ అవుతున్నాడో తెలీదు. బట్ డెవన్ కాన్వే ఇంజురీతో మొత్తం వెళ్ళిపోయాడు కాబట్టి తన ప్లేస్‌కి అయితే డోకా లేదు. ఎందుకంటే ఇంకెవరు లేరు రిప్లేస్‌మెంట్ కాబట్టి. బట్ మొత్తానికైతే మేబీ మొయిన్ అలీని ఓపెనర్‌గా ట్రై చేస్తారేమో చూడాలి. ఇదే బ్యాడ్ ఫార్మ్ కంటిన్యూ అయితే. బట్ ఇప్పటికైతే నాకు తెలిసి అట్‌లీస్ట్ ఇంకో 1, 2 మ్యాచెస్ ట్రై చేస్తారు రవీంద్రనే. అండ్ దెన్ శివం దూబే మెయిన్ హోప్స్, మిడిల్ ఆర్డర్ హోప్స్ అన్ని సీఎస్‌కేవి తన మీదే ఉంటాయి. బట్ తను ఫెయిల్ అయిపోయాడు ఈ మ్యాచ్‌లో. సో దట్ అందువల్లే లో స్కోర్ వచ్చింది సీఎస్‌కేకి. సో దీనికి రెస్పాన్స్‌గా నెక్స్ట్ బ్యాటింగ్‌కొచ్చారు లక్నో సూపర్ జెయింట్స్ అయితే. ఫస్ట్ పవర్ ప్లే చాలా మంచి స్టార్ట్. ఓపెనర్స్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ 54 రన్స్ కొట్టేశారు. 0 వికెట్స్. ముఖ్యంగా బాల్‌కి తగ్గట్టు ఆడారు ఇద్దరు. ఎక్కడ గాని ప్రీమెడిటేటెడ్ షాట్స్ ఏం లేవు. సో లూజ్ బాల్‌ని బట్టి దానికి తగ్గట్టు షాట్ కొడుతూ బాగా నీట్‌గా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ కొడుతూ 54 రన్స్ కొట్టేశారు పవర్ ప్లే అయ్యేసరికి. అండ్ దెన్ 10 ఓవర్స్‌కి 89 అయిపోయింది. ఇంకా కూడా వికెట్ పడలేదు. నెక్స్ట్ 4 ఓవర్స్‌లో 35 రన్స్ కొట్టారు. సేమ్ బ్యాట్స్‌మెన్ కంటిన్యూ చేశారు. అండ్ దాని తర్వాత 5 ఓవర్స్‌లో అయితే ఇద్దరు వాళ్ళు హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసుకొని మొత్తానికి 15 ఓవర్స్‌కి లాస్ట్ బాల్‌కి క్వింటన్ డికాక్ అవుట్ అయిపోయాడు. 54 ఆఫ్ 43. సో ఇంకా మ్యాచ్‌ని తొందరగా ఫినిష్ చేయడానికి కేఎల్ రాహుల్‌తో పాటు నికోలస్ పూరన్ వచ్చాడు క్రీజ్‌లోకి. అండ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 43 రన్స్ అలా ఉంది 5 ఓవర్స్‌లో. సో వాళ్ళు తొందరగా 3 ఓవర్స్‌లో అట్‌లీస్ట్ ఫినిష్ చేసి ఉండాల్సింది. బట్ ఈ మిగతా రన్స్ కొట్టడానికైతే 4 ఓవర్స్ తీసుకున్నారు. ఆ దశలో కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయిపోయాడు లాస్ట్‌లో. సో దాని తర్వాత నికోలస్ పూరన్ అండ్ మార్కస్ స్టోయినిస్ క్రీజ్‌లోకి వచ్చి మొత్తానికి 19 ఓవర్స్ వరకైతే 180 ఎక్కడ అసలు టెన్షన్ లేకుండా నీట్‌గా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు టార్గెట్‌ని. సో లాస్ట్‌కి అయితే కేఎల్ రాహుల్ అండ్ మార్కస్ స్టోయినిస్ ఉన్నారు నాట్ అవుట్‌గా క్రీజ్‌లో. 180 ఫర్ 2 అనే చెప్పాలి. కీ పర్ఫార్మర్స్ ఆర్ బోత్ ఓపెనర్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఐపీఎల్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ అది. సో వాళ్ళైతే ఇద్దరు హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేశారు. దే ఆర్ ద టాప్ పర్ఫార్మర్స్. అండ్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ముస్తాఫిజుర్ ఈ మ్యాచ్‌లో అయితే ఇలాంటి ఐ మీన్ పర్టికులర్లీ డిఫెండింగ్ అప్పుడు కొంచెం హోప్స్ ఉంటాయి తన మీద 5 వికెట్స్ తీస్తాడని. బట్ 4 ఓవర్స్‌కి 43 ఎక్స్‌పెన్సివ్ స్పెల్ ఇది. అండ్ ఒక వికెట్ పడింది కానీ అప్పటికే మ్యాచ్ వెళ్ళిపోయింది. అండ్ దెన్ తుషార్ దేశ్పాండే ఆల్సో వాజ్ ఎక్స్‌పెన్సివ్ టుడే. అండ్ తనకైతే వికెట్స్ కూడా పడలేదు. సో వీళ్ళిద్దరూ ఫెయిల్యూర్స్ అని చెప్పాలి ఈ ఇన్నింగ్స్‌లో. అండ్ డిసైడింగ్ మూమెంట్స్ మనం చూడాలంటే ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి సీఎస్కే బ్యాక్ ఫుట్లో పడిందంటే దానికి కారణం అయితే పవర్ ప్లేలో వికెట్స్ పడిపోవడము. సో అది కూడా మెయిన్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో మనం చూసాం లాస్ట్ మ్యాచ్ రహానే అవుట్ అయిపోయినా కానీ
రవీంద్ర అవుటే కానీ గైక్వాడ్ ఎలా కంటిన్యూ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో ఇద్దరు అవుట్ అయిపోవడంతో అక్కడే కొంచెం ఎదురు దెబ్బ తగిలింది సిఎస్కేకి. అండ్ వీళ్ళకి ఇంకా అక్కడ నుంచి అక్కడ కోలుకోలేదు. మధ్యలో శివం దుబే ఫెయిల్యూర్ కూడా కొంచెం డిసైడింగ్ మూమెంటే. బట్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి లాస్ట్లో ఇంకా ధోని అండ్ రవీంద్ర జడేజా లాస్ట్ పార్ట్నర్షిప్పే. జస్ట్ 13 balls-లోనే వీళ్ళు 35 యాడ్ చేశారు కాబట్టి ఆ మాత్రం స్కోర్ అన్న వచ్చింది. మేబీ కొంచెం ఫైటింగ్ ఛాన్స్ అన్న ఇచ్చింది. బట్ అదైతే సెకండ్ ఇన్నింగ్స్లో చాలా తక్కువ స్కోర్ అని అయితే అర్థమైపోయింది ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూశాక. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో డిసైడింగ్ మూమెంట్ చెప్పాలంటే క్వింటన్ డికాక్ ది స్కోర్ 75 runs దగ్గర ఉన్నప్పుడు ఓవరాల్ స్కోర్ క్వింటన్ డికాక్ ది క్యాచ్ డ్రాప్ చేస్తారు మతీషా పతిరానా. సో మేబీ అక్కడ వికెట్ పడుంటే ఇంకొంచెం టైట్ చేయడానికి ఛాన్స్ ఉండేదేమో. ఎందుకంటే 8th over 9th overలోనే వికెట్ కాబట్టి ఇంకా 100 runs దాకా ఉంది టార్గెట్. సో కొంచెం 2-3 సైలెంట్ ఓవర్స్ వేసి అలా ఈ మ్యాచ్ని ఏమైనా టైట్ చేసి ఉండొచ్చు. బట్ అదైతే కుదరలేదు. క్యాచ్ డ్రాప్ అయింది అండ్ అలాగే వాళ్ళు ఇంకొక 7 overs ఆడేశారు వికెట్ పడకుండా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద డిసైడింగ్ మూమెంట్స్ అనే చెప్పాలి సిఎస్కే మ్యాచ్ ఓడిపోవడానికి. స్టాట్స్ అంటే పెద్దగా ఏం లేవు ఈ మ్యాచ్లో. ఇంట్రెస్టింగ్ నేను చెప్పినట్టు దిస్ ఈస్ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇన్ దిస్ ఐపీఎల్లో 134 బిట్వీన్ కేఎల్ రాహుల్ అండ్ క్వింటన్ డికాక్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాట్, ఇవాల్టితో ధోని మొత్తం 20th ఓవర్లో 65 సిక్సెస్ కొట్టాడు మొత్తం ఐపీఎల్ హిస్టరీలో. అండ్ చెప్పక్కర్లేదు, ఇట్ ఈస్ ద హైయెస్ట్. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి పోలార్డ్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ తను కొట్టిన దాంట్లో సగం దగ్గర ఉన్నారు 33 సిక్సెస్. సో ధోని ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, తను అందుకునే దగ్గర కూడా ఎవ్వరు లేరు. సో చెప్తుంది ధోని 20th ఓవర్లో ఎంత డేంజరస్ అనేది జస్ట్ ఈ స్టాట్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్కి సూపర్ మ్యాన్ ఈజ్ కేఎల్ రాహుల్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ సమ్ అండర్ రేటెడ్ పర్ఫార్మర్ లైక్ బ్యాట్మెన్ ఈజ్ కృణాల్ పాండ్యా. చాలా మంచి బౌలింగ్ స్పెల్ వేశాడు. 3 overs 16 runs 2 wickets తీశాడు. సో కృణాల్ పాండ్యా ఈజ్ బ్యాట్మెన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది అని చూస్తే పొజిషన్స్ అయితే ఏం మారలేదు. చెన్నై థర్డ్లోనే ఉంది. బట్ లక్నో సూపర్ జైంట్స్ 6 points నుంచి 8 pointsకి వచ్చినా కానీ వాళ్ళు నెట్ రన్ రేట్ తక్కువ ఉండడంతో వాళ్ళు కూడా 5th పొజిషన్లోనే ఉన్నారు. పొజిషన్స్ అయితే చేంజ్ అవ్వలేదు. బట్ ఎల్ఎస్జీ అయితే 8 pointsతో వీళ్ళ గుంపులో చేరిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే 4 teams ఉన్నాయి 8 pointsతో. ఆర్ఆర్ ఎక్కడో ఉంది పైన కొంచెం 2 matches డిఫరెన్స్తో. బట్ వీళ్ళంతా కలిసిపోయారు. అండ్ దెన్ రేపు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంది. సో అందులో కానీ ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ సెకండ్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ ఇంకా వాళ్ళు ఖచ్చితంగా పైకి వెళ్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లేదు. ఒకవేళ అది డీసీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి డీసీ వాళ్ళు గెలిచారనుకోండి, వాళ్ళు కూడా 8 pointsతో వచ్చి ఇక్కడ 5 teams వస్తాయి 8 points తోటి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొంచెం డీసెంట్ మార్జిన్తో గెలిచారంటే ఎల్ఎస్జీని కిందకి నెట్టి 5th కూడా రావచ్చు. సో జస్ట్ 2 days ముందు ఢిల్లీ 9th ఉంది. సో వాళ్ళు ఇప్పుడు 5th కోసం పోటీ పడుతున్నారంటే చాలా మంచి టర్న్ అరౌండ్ అని చెప్పాలి. డీసీ అన్ఎక్స్పెక్టెడ్ అసలు. మనం ఎందుకంటే మిగతా టీమ్స్లో ఎవరైనా కంబ్యాక్ ఇస్తారు అనుకున్నాం, ముంబై కానీ ఆర్సీబీ కానీ గుజరాత్ కానీ. బట్ డీసీ కంబ్యాక్ ఇస్తుంది టోర్నమెంట్లోకి. రేపు కానీ గెలిస్తే ఇంకా భారీ కంబ్యాక్ అనే చెప్పాలి. చూడాలి రేపు మ్యాచ్లో ఏం జరుగుతుందో. సో ఇది పాయింట్స్ టేబుల్ ఇవాళ మ్యాచ్ తర్వాత. అండ్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.